పేర్కొండమ్మా. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా గారు ఇచ్చిన అవకాశాన్ని ఈ రోజు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ముందుగా మనకి రాజీ బాదం గారు నమో మేర్ బాబా పాడాలని కోరుతున్నామండి. రాజీ బాదం గారు. అమ్మ జై బాబా. జై బాబా అండి. మీ నమో మేర వాడండి. నాకు రాదు సరే, ఓకే మనకి. ఓకే ఓకే ఓకే. సులోచన గారు మీరు నమో మేర బాబా పాడండి. जय సులోచన बाबा, గారు. जय मेहर बाबा, अवतार मेहर बाबा జై की బాబా. जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा, अवतार नमो देवा देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देवा देवा। अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा। सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा, अवतार नमो देवा देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देवा देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा, जोहारुलिवे श्री मेहेरु बाबा। మహిని జనించిన మానవ రూపా, మహిని జనించిన మానవ రూప। ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ। భవభయభంజన పరమ పావన, భవభయభంజన పరమ పావన। नमो मेहर बाबा, अवतार नमो देवा देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देवा देवा। अज्ञानांधत अंतमु जेसी, अज्ञानांधत अंतमु जेसी। दिव्य विज्ञान दृष्टि न संगी, दिव्य विज्ञान दृष्टि न संगी। हरिषद्वर्गमो अंतरिंपगा, हरिषद्वर्गमो अंतरिंपगा। अव्ययमोक्षं बनुग्रहिंपुम्, अव्ययमोक्षं बनुग्रहिंपुम्। नमो मेहर बाबा, अवतार नमो देवा देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देवा देवा। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदरिकी जय बाबा। అప్పారావు గారు జయ మెహర్ బాబా అండి మీకు. జై బాబా అమ్మ. ఈ రోజు ప్రార్థనా గీతం బాబాని స్వాగతం పలికారు. ఈ రోజు వివరాలు మన ముందు సంకేతాలు ఉంటాయి. సార్ స్పీచ్ అయ్యేదాకా, సార్ స్పీచ్ 5 నుంచి 5:30 దాకా ఆయన స్పీచ్, తర్వాత 2 సంకీర్తనలు, తర్వాత ప్రేయర్ ఆర్తి ఉంటుంది. జై బాబా అండి. ఇప్పుడు సంకీర్తనలో రాజీ బాదం గారు మీరు సంకీర్తన చేస్తారమ్మా. రాజీ బాదం గారు. పుష్పలత గారు మీరు సంకీర్తన చేయండి. పుష్పలత పుష్పలత గారు. జై బాబా, నేను బయటికి వెళ్ళాలి. మీరు చేయండి, మీరు చేయండి, మీరు చేయండి. జై బాబా, జై బాబా, జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। దైవమే మానవుడై వచ్చాడు, శ్రీ మెహరుడై మన మధ్య నమసలాడు। దైవమే మానవుడై వచ్చాడు,
వచ్చాడు శ్రీ మెహరుడై మన మధ్యన మసలాడు నిజముగా దైవమే మానవుడై వచ్చాడు ఎదలోతుల నుండి స్మరణ చేద్దాము స్మరిస్తూ మెహరుని చూద్దాము దైవమే మానవుడై వచ్చాడు శక్తి జ్ఞానానంద సాగరుడు ఆది అంతము లేని అనంతుడు శక్తి జ్ఞానానంద సాగరుడు ఆది అంతము లేని అనంతుడు ఉన్నతులకు ఉన్నతుడు శాశ్వతుడు ఉన్నతులకు ఉన్నతుడు శాశ్వతుడు దిగి వస్తే సాధారణ మానవుడు ఆరూపున వెలసినట్టి మాధవుడు నిజముగా దైవమే మానవుడై వచ్చాడు శ్రీ మెహరుడై మన మధ్యన మసలాడు నిజముగా దైవమే మానవుడై వచ్చాడు సృష్టి కొరకై బాధననుభవింపా మానవునిగా వస్తాడు ఆ దేవుడు సృష్టి కొరకై బాధననుభవింపా మానవునిగా వస్తాడు ఆ దేవుడు వచ్చింది దేవుడని తెలిసి తెలియని మనము వచ్చింది దేవుడని తెలిసి తెలియని మనము అవమానాలెన్నెన్నో చేస్తాము అనుమానముతో అతనిని చూస్తాము నిజముగా దైవమే మానవుడై వచ్చాడు శ్రీ మెహరుడై మన మధ్యన మసలాడు నిజముగా దైవమే మానవుడై వచ్చాడు ప్రేమే తను అంత నింపుకున్నాడు ప్రేమే ఏకైక మార్గమన్నాడు ప్రేమే తను అంత నింపుకున్నాడు ప్రేమే ఏకైక మార్గమన్నాడు ప్రేమించే తీరేదో తెలుసుకొని ప్రేమించే తీరేదో తెలుసుకొని అప్పుడే దారేదో వెతకాలి మెహర్ శ్రీ మెహరంటూ బ్రతకాలి నిజముగా దైవమే మానవుడై వచ్చాడు శ్రీ మెహరుడై మన మధ్యన మసలాడు నిజముగా దైవమే మానవుడై వచ్చాడు ఎదలోతుల నుండి స్మరణ చేద్దాము స్మరిస్తూ మెహరుని చూద్దాము దైవమే మానవుడై వచ్చాడు శ్రీ మెహరుడై మన మధ్యన మసలాడు నిజముగా దైవమే మానవుడై వచ్చాడు అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా థ్యాంక్ యూ అండి అప్పారావు గారు అందరికీ జై బాబా మేము తొందరగా వెళ్ళాలని ఇచ్చాము యాక్చువల్లీ మిమ్మల్ని లాస్ట్ దగ్గర పెడదాం అనుకున్నా
జై బాబా. చాలా చక్కటి అంతా సంకేతం ఇదంతా చేశారు. బాబా ఇచ్చా, మీ ఇచ్చా కాదు, చాలా బాబా చక్కటి ఇచ్చా. సంకేతం చేశారండి. జై బాబా, జై బాబా. ఇప్పుడు మన పుష్పలత గారు ఒక సంకేతం చేయండి. పుష్పలత గారు. जय बाबा, जय बाबा। अवतार मेहर बाबा की जय। जय जय मेहरेशा, जय जय परमेशा, जय जय मेहरेश, जय जय परमेश, जय जय मेहरेश्वरा, जय जय परमेश्वरा। నీ ప్రేమ కరుణా, నీ నామ స్మరణ కోరేను నేను, నిన్ను మరువలేము. నీ ప్రేమ కరుణా, నీ నామ స్మరణ కోరేను నేను, నిన్ను మరువలేము. దేవాది దేవా ప్రేమ స్వభావా, దేవాది దేవా ప్రేమ స్వభావా, నా మనవి వినరామ బాబా, అవతారు మెహేరు బాబా. జయ జయ మెహరీషా, జయ జయ పరమేశా, जय जय मेहरेश, जय जय परमेश, जय जय मेहरेश्वरा, जय जय परमेश्वरा। रामावतार, कृष्णावतार, बुद्धावतार, ईसावतार। रामावतार, कृष्णावतार, बुद्धावतार, ईसावतार। प्रेमावतार मेहर बाबा, प्रेमावतार मेहर మా కొరకు అరుదించిన నీ ప్రేమ చవి చూపినావా. జయ జయ మెహరీషా, జయ జయ పరమేశ, జయ జయ మెహరీష, జయ జయ పరమేశ, జయ జయ మెహరీశ్వరా, జయ జయ పరమేశ్వర. సత్యావతార, దివ్యావతార, నవ్యావతార, మెహరావతార. సత్యావతార, దివ్యావతార, నవ్యావతార, మెహరావతార. మౌనావతార, మౌనావతార, మమ్మే నీ చెంత మము చేర్చుకోవా. సర్వేశ సర్వాధికారా, జయ జయ జగదీశ, జయ జయ మెహరీష, జయ జయ మెహరీష, జయ జయ పరమేశ, జయ జయ మెహరీశ్వర, జయ జయ పరమేశ్వర. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా. అప్పారావు గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబు అండి. చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు శర్మ గారు ఒక సంకేతం చేయాలండి. శర్మాజీ, నందిగామ శర్మ గారు. जय मेहर बाबा। జై బాబు. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। మెహరుని ప్రేమింతును, నా ప్రేమ జ్యోతిని, ఆ ప్రేమ మూర్తిని
పావన గాత్రుని పరమ పవిత్రుని మెహరుని ప్రేమింతును. చందమామలాగా చల్లగా ఉంటాడు, అందాల మోముతో అందరిని పిలిచాడు. చందమామలాగా చల్లగా ఉంటాడు, అందాల మోముతో అందరిని పిలిచాడు. అందరి కొరకతడు అవతరించాడు, అందాయి కొందరికి ఆలింగనాలు. మెహరుని ప్రేమింతును, నా ప్రేమ జ్యోతిని, ఆ ప్రేమ మూర్తిని, పావన గాత్రుని పరమ పవిత్రుని. జీవిత రథమునకు సారథి అతడు, జీవన సమరములో మాయను దాటించి. జీవిత రథమునకు సారథి అతడు, జీవన సమరములో మాయను దాటించి. జీవునిలో దేవుని చూపించగలడు, జీవిత మర్మమును బోధించగలడు. మెహరుని ప్రేమింతును, కనులు చూడలేదని కలతింకవలదయ్య, కలనైనా కనిపించి కరుణించువాడయ్యా. కనుల చూడలేదని కలతింకవలదయ్య, కలనైనా కనిపించి కరుణించువాడయ్య. తన సృష్టినొకసారి తిలకింపవచ్చాడు, కమ్మని పిలుపుతో మేల్కొల్పి మరలాడు. మెహరుని ప్రేమింతును, నా ప్రేమ జ్యోతిని, ఆ ప్రేమ మూర్తిని, పావన గాత్రుని పరమ పవిత్రుని. మెహరుని ప్రేమింతును. అవతార్ మెహర్ బాబా की जय. जय मेहर बाबा पर और थैंक यू అందరికీ. జై మెహర్ బాబా. ఇప్పుడు నెమని అని ఉన్నారండి. నెమని మెహర్మాయ, మీరు సంగీతం చేయండి అమ్మా. ఆవిడ మెహర్మాయ గారు. అదే మెహర్మాయ గారు సంగీతం చేయండి అంట. మెహర్మాయ గారు సంగీతం చేయండి. సరే, ఓకే. సత్యవతి గారు సంగీతం చేయండి. సత్యవతి గారు విజయవాడ సంగీతం చేయండి. జై బాబా. చేయండి జై బాబా చేయండి. అండి. జై బాబా. జై బాబా. పాడండి ఎవరిని అంటే చేయాలి. ఆవిడ సత్యవతి గారు పాడాక నేను పాడతానులేండి. సరే అమ్మా, సరే. సత్యవతి గారు పాడండి, తర్వాత మీరు పాడతారు. రైట్. సత్యవతి జయవా గారు సత్యవతి. పాడాక నేను పాడతానులేండి. సరే అండి మాయ గారు. ఓకే, జయవా సత్యవతి గారు పాడండి. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ మెహర్ అనునామము మనసులు దోచుట ఖాయము, మహామధురమౌ నామము సదా సంస్మరించు. మెహర్ మెహర్ అనునామము మనసులు దోచుట ఖాయము, మహామధురమౌ నామము సదా సంస్మరించు. తీరిక లేని జీవితములో తీరిక కాస్త చేసుకో, తీరని తపనతో తీయ తీయగా మెహరుని నామం చేసుకో. తీరిక లేని జీవితములో తీరిక కాస్త చేసుకో, తీరని తపనతో తీయ తీయగా మెహరుని నామం చేసుకో. బాధలతో మరి నీవు భయపడవెన్నడును, బాధలతో మరి నీవు భయపడవెన్నడును. భయమన్నది లేక
జీవితం హాయిగా తృప్తితో సాగును. మెహర్ మెహేరను నామము మనసులు దోచుట ఖాయము, మహామధుర మౌనామము సదా సంస్మరించు. అహమేకు అవరోధమని ఆదిలోని త్రుంచేసుకో, మెహరు మెహరు శ్రీ నామస్మరణతో ప్రేమను పూర్తిగా పెంచుకో. అహమే నీకు అవరోధమని ఆదిలోని త్రుంచేసుకో, మెహరు మెహరు శ్రీ నామస్మరణతో ప్రేమను పూర్తిగా పెంచుకో. పంచావంటే ప్రేమ రెట్టింపవుతుంది, పంచావంటే ప్రేమ రెట్టింపవుతుంది. రెట్టింపైనప్పుడే జీవనం పావనం శోభనం శోభితం. మెహర్ మెహేరను నామము మనసులు దోచుట ఖాయము, మహామధుర మౌనామము సదా సంస్మరించు. మనసున మెహరు నిరూపము నిలిపి మహదానందము పొందుమా, బంధాలన్నీ క్షణభంగురమని బాబాతో జీవించుమా. మనసున మెహరు నిరూపము నిలిపి మహదానందము పొందుమా, బంధాలన్నీ క్షణభంగురమని బాబాతో జీవించుమా. బాబాతో నీ ఉంటే బాబావవుతావు, బాబాతో నీ ఉంటే బాబావవుతావు. ఉన్నది నేననుచు క్షణములో అంతటా అన్నిటా ఉందో. మెహర్ మెహేరను నామము మనసులు దోచుట ఖాయము, మహామధుర మౌనామము సదా సంస్మరించు. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి అప్పారావు గారు. థ్యాంక్ యూ మాయ గారు ముందు అవకాశం ఇచ్చినందుకు. జై బాబు అండి. ఇప్పుడు మాయ గారు ఒక సంకేతం చేస్తారు, తర్వాత సార్ స్పీచ్ రెడీ ఉంటారు. జై బాబా మాయ గారు. మేహర్ మాయ జై గారు. బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అందాల చిరుమందహాసం చూచే భాగ్యము మాకిలా కలిగేను బాబా. అందాల చిరుమందహాసం చూచే భాగ్యము మాకిలా కలిగేను బాబా. ఆ ఆ, నీ ప్రేమ కరుణా జల్లుల తుంపరా మా పైన కురిపించరావా బాబా. అందాల తిరుహంద హాసం చూచే భాగ్యము మాకిలా కలిగేను బాబా. నీ పాటలే పాడుకొనుచు ఇలా మరిచెదము మర్మము. నీ పాటలే పాడుకొనుచు ఇలా మరిచెదము ఈ మర్మము. నీ సన్నిధిలో నిలచినామయా, నీ సన్నిధిలో నిలచినామయా. మేము మరచెదము ఏ దేహ స్మృతిని, మేము మరచెదము ఈ దేహ స్మృతిని. వర్ణించలేని అనుభూతులనే, వర్ణించలేని అనుభూతులనే
పొందాము నీ పాద సన్నిధిలోన, పొందాము నీ పాద సన్నిధిలోన, అందాల తిరుమందాసం చూచే భాగ్యము మాకిలా కలిగేను బాబా. ప్రేమే హృదయాలు కలిగే మాకు వర్ణించురావా దేవా. ప్రేమే హృదయాలు కలిగే మాకు వర్ణమీయురావా దేవా. కడదాకా నీ కొంగు పట్టే, కడదాకా నీ కొంగు పట్టే మము నడిపేచురావా దేవా, మము నడిపేచురావా దేవా. ప్రభు మేరు అన్న నామం మా నోట పలికే, ప్రభు అన్న మేరు నామ మా నోట పలికే, శక్తిని మాకిచ్చి బ్రోవుము బాబా, శక్తిని మాకిచ్చి బ్రోవుము బాబా. అందాల తిరుమందాసం చూచే భాగ్యము మాకిలా కలిగేను బాబా. ఆ నీ ప్రేమ కరుణ జల్లుల తుంపరలు మా పైన కురిపించరావా బాబా, మా పైన కురిపించరావా బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జై బాబా అప్పారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. జై జై బాబా, బాబా, జై అందరికీ బాబా జై అండి, బాబా జై అండి. బాబా, జై బాబా. ఇలా పాడితే తప్ప కురిపిస్తాండి బాబా. మూర్తి గారి మేనకోడలు కదా మీరు, చేసి మూర్తి గారు. జై బాబా అండి, చక్కగా జై పాడారు. బాబా. ఈ రోజు మనకి అన్నగారి స్పీచ్ కి ఇంకా 4 నిమిషాలే ఉంది. అన్నగారు స్పీచ్ మొదలు పెడతారు. జై బాబా సార్, రామకృష్ణ సార్. ఇంకో పాట పాడించవచ్చు. లేదు లేదు లేదు, మీకు 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 గండిపడుతున్న టైం మీకు 3 నిమిషాలు ఉంది. జై బాబా మీరు చెప్పండి, మీరు దానికి అర్థం కొట్టం, మీరు కంప్లీట్ కానివ్వండి. జై బాబా. సరే, ఓకే. అవతార్ మెహర్ బాబా కి జై. బాబా సర్వజ్ఞుడు, మనందరికీ తెలుసు. ఆయనకు అన్నీ తెలుసు. అయినా అన్నీ తెలిసిన వాడి దగ్గర కూడా మనం మన తెలివిని, మన గొప్పతనాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకని బాబా అనేవారు, బాబు, ఇట్ ఈజ్ మై లవ్ ఫార్ యూ దట్ హ్యాస్ బ్రాట్ యూ టు మీ. మీరందరూ అనుకుంటారేమో మీ యొక్క ప్రేమ, మీ యొక్క దీనివల్ల మీరు నా దగ్గరికి వచ్చారని. కాదు, నేనే మిమ్మల్ని నా దగ్గరికి తీసుకొని వస్తాను. నా ప్రేమే మిమ్మల్ని నా దగ్గరికి లాగి తీసుకొస్తుంది అని బాబా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఎందుకంటే బాబా ఈ విషయం కూడా చెప్పారు, ఐ లవ్ యూ మోర్ దాన్ యూ కెన్ ఎవర్ లవ్ యువర్ సెల్ఫ్. మరి ఎవరికి వాళ్ళ మీద ఉండే ప్రేమ అందరి మీద ఉండే కంటే గొప్పగా ఉంటుంది కదా. ఇప్పుడు నాకు నా మీద ఉండే ప్రేమ, నాకు మిగిలిన వాళ్ళందరి మీద ఉండే ప్రేమ కంటే నా మీద ఎక్కువ ఉంటుంది. బాబా అంటున్నారు, ఒరే నాయన, నువ్వు నిన్ను ప్రేమించుకోలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తారా అన్నా. ఎందుకు అంటే మనకే తెలియదు. ఇప్పుడు నేను నన్ను ప్రేమిస్తాను, నా కోసమే నేను తాపత్రయపడతాను. నా కోసం అంటే ముఖ్యంగా నా శరీర సౌఖ్యం కోసమే, నా పేరు ఇష్టల కోసమే, నాకు ఏదంటే ఇష్టమో, దేనివల్ల నేను పొంగిపోతానో దానికోసమే నేను నా ప్రయత్నం అంతా చేస్తాను. నా జీవితం అంతా దాంట్లోనే, ఆ సమయం అంతా దాంట్లోనే వెచ్చిస్తాను. కానీ బాబా అంటున్నాడు, అది కాదురా, నువ్వు పుట్టింది దానికోసం కాదు. నువ్వు దేనికోసం పుట్టావో, నువ్వు దేనికోసం జీవన యాత్ర సాగిస్తున్నావో అటువైపు వెళ్లకుండా కేవలం ఆ జీవన యాత్ర కోసం నీకు ఇవ్వబడినటువంటి సాధనం అనే భౌతిక దేహాన్ని, స్థూల దేహాన్ని
అదే నువ్వు అనుకొని దాని సుఖం కోసమే తాపత్రయపడుతున్నావు అని ముందు వెళ్ళటం లేదు. అందుకని నువ్వు నిజంగా నిన్ను నువ్వు ప్రేమించటం లేదు, నీ ప్రయాణాన్ని ఆలస్యం చేసుకొని ఇక్కడనే గిరగిరా తిరుగుతున్నావు. నా ప్రేమ నేను ఉన్నామే, మిమ్మల్ని అసలైన దారిలో తీసుకువెళ్ళటానికి మీకు దారి చూపి చెయ్యి బట్టి నడిపిస్తూ ఉంటాను. గుడ్డివాణ్ణి కళ్ళున్నవాడు నడిపించినట్టుగా మీరు అజ్ఞానం అనే అటువంటి అంధకారంలో ఉండి గుడ్డిగా నడుస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా. అందుకని నేను మిమ్మల్ని ప్రేమించే ప్రేమ నిజమైన ప్రేమ. మీరు మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నాము అనుకుంటున్నారు, కానీ మీరు ప్రేమించుకోవటం లేదు, మోసం చేసుకుంటున్నారు. అందుకే బాబా ఇంకో సందేశంలో కూడా అన్నారు, బి ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్. మీకు మీరు నిజాయితీగా ఉండండి రా బాబు, ప్రపంచానికి నిజాయితీగా ఉండటం తర్వాత విషయం, కనీసం మీకు మీరైనా నిజాయితీగా ఉండండి అని బాబా హెచ్చరిక చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా అవతార్స్ కాల్ 12th సెప్టెంబర్ 1954 వాడియా పార్క్ దర్శనంలో ఈ విషయాన్ని చాలా అవతార్స్ కాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. అయితే మనం మౌనానికి ముందు జరిగిన కొన్ని సంఘటనలు ఇంతకు ముందు ఒక ఈ ఆన్లైన్ సహవాసులో చెప్పుకున్నాం. అదే సందర్భంగా ఇప్పుడు మౌనానికి ముందు జరిగిన ఒక 2 సంఘటనలు చెప్తాం. ఎందుకంటే బాబా ఐ లవ్ యూ మోర్ దాన్ యూ కెన్ ఎవర్ లవ్ యువర్ సెల్ఫ్ అనేది ఇందాక నేను చెప్పింది నిజమా? నన్ను నేను ప్రేమించుకునే దానికంటే కూడా బాబా నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడా, అదెట్లా అనే సందేహము అనే అటువంటి సంశయం కూడా మనస్సుల్లో రావచ్చు. ఎందుకంటే మన మనసులు అన్నీ ప్రతిదానికి ఎందుకు ఏమిటి అనే ప్రశ్న పెడుతుంది కదా. ఆ ప్రశ్నే ఉండకూడదు అని బాబా హఫీజ్ సూక్తుల్లో చెప్పినటువంటిది. సో ఇక్కడ బాబా మౌనానికి ముందు ఏమైందంటే, అప్పుడు స్కూల్ జరుగుతోంది, హాస్పిటల్ జరుగుతోంది, వచ్చిపోయే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వచ్చిపోయిన వాళ్ళందరికీ కూడా గురువారం ఆదివారం రోజు 1000 మందికి భోజనాలు కూడా పెట్టేవారు, బాబా దర్శనాలు ఇచ్చేవారు. ఇదంతా జరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వీళ్ళకి మరి ఒకప్పుడు చాలా సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి మెహరా తల్లి వాళ్ళందరూ అక్కడ మొదటి ప్రపంచ యుద్ధము సైనికులు వాడి వదిలేసిపోయినటువంటి బాత్రూములో నివాసం ఉన్నారు వాళ్ళు. అక్కడ పోస్ట్ ఆఫీస్ భవనంలో అక్కడ ఉంటూ ఉండేవారు. తర్వాత బాబా జోపిడి జరిగింది. అటువంటప్పుడు అక్కడ అంతమందికి భోజనాలు, ఆ భోజనాల కోసం ఆ రోజుల్లో మన ఇప్పుడు పిండి మరలు లేవు, అందుకని అప్పుడు జొన్న రొట్టె బాకిరీ అంటారు, ఆ బాకిరీ చేయటం అనేది అక్కడ రాత్రి భోజనంలో బాకిరీ ఉండేది జనరల్గా. సో ఆ బాకిరీకి పిండి విసరాలి. పిండి విసరటానికి ఆ రోజుల్లో పిండి మరలు మరి నగరంలో కూడా ఉండిందో లేదో, ఇక్కడ ఈ మెహరాబాద్లో బాబా ఏం చేశాడంటే ఈ రాతితో చేసినటువంటి మర పిండి విసిరే అటువంటి దాన్ని తయారు తిరగలి అది ఇప్పటికీ మనకు బాబా గాది ఉంటుంది, గాది ఉన్న షెడ్ లో ఇప్పటికీ అది అక్కడ భద్రంగా పెట్టి ఉంచబడింది. అది అప్పుడు 1925లో ఇది ఈ తిరగలి చేయించి తెప్పించారు బాబా. దానికి ప్రతి ఒక్కరికి మండలి వారికి కూడా దాంట్లో డ్యూటీ ఇచ్చారు. స్పెషల్గా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు అర్జును, బాపు బ్రాహ్మణ్, బాపు గాయలే, బెహరాంజీ, మాహి పటేల్, మోహన్ సానే, ఈరుజ్ షా, అక్కడ ఉండే వాళ్ళందరికీ, విష్ణు, రుస్తుం అందరూ కూడా ఫిక్స్డ్ టైం పెట్టారు అందరికి. అలాగే బాబా తనను తాను వదిలేసుకోలేదు. ఆయన కూడా 1 గంట ప్రారంభంలో, తర్వాత దాన్ని 2 గంటలకు పెంచుకొని 2 గంటలు పిండి విసురుతూ ఉండేవారు. అలా ఆ పిండి విసిరే సమయంలో ఒకరోజు బాబా పిండి విసురుతూ ఉన్నారు జొన్నలు. ఒక ఆయన బాబా దర్శనం కోసం వచ్చాడు. ఓ పెద్ద ఆయన, మంచి, ఆ రోజుల్లో బాగా డ్రెస్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. రూరల్ ఏరియాలో అందరూ ఓ పైజామా, మహారాష్ట్రలో పైజామా, లాల్చి వేసుకునేవాళ్ళు, నెత్తి మీద
గాంధీ టోపీ పెట్టుకునేవారు మహారాష్ట్రలో ఎక్కువగా. సో పంచ కట్టుకొని, లాల్చీ వేసుకొని, కండువా వేసుకొని, టోపీ పెట్టుకొని చాలా పెద్ద మనిషిలాగా వచ్చాడు. వచ్చి బాబా ఆ విసురుతూ ఉంటే వచ్చి చేతులు జోడించి, బాబా మీ దర్శనం కోసం వచ్చాను అన్నాడు. అంటే బాబా అన్నాడు, నేను చూడు నేనేం పని చేస్తున్నాను, జొన్నలు విసురుతున్నాను ఈ తిరగల మీద. విసుర్రాయి అంటారు తెలంగాణలో, తిరగలి అంటారు. అయితే ఇఫ్ యు వాంట్ మై దర్శనం, నీకు కానీ నా దర్శనం కావాలి అనుకుంటే నువ్వు కూడా ఓ చెయ్యి వేసి కొన్ని జొన్నలు నాతో పాటుగా విసురు ఈ తిరగలి పైన అని అతనికి బాబా చెప్పాడు. అతను కొంచెం మంచి డ్రెస్ వేసుకొని ఉన్నాడు, పెద్దవాళ్ళలాగా ఉన్నాడు. సో అది ఆయనకు నచ్చలేదు. ఆ మాట నచ్చకుండా, గ్రేట్ వన్, ఓ మహాత్మా, నేను మీ దర్శనం కోసం వచ్చాను కానీ జొన్నలు విసరటానికి రాలేదు అన్నాడు. ఇది అజ్ఞానం వల్ల ఆయన సాక్షాత్తు భగవంతుడని దర్శనానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటను ఎంత తిరస్కార భావంగా మాట్లాడాడు ఆయన అంటే, నేను మీ దర్శనం కోసం వచ్చా గాని ఈ జొన్నలు విసరటానికి రాలేదు అన్నాడు. మన్సారిమాయి వచ్చినప్పుడు మొదట్లో ఆ మెహరాబాద్ కొండ మీద ఉంటే ఆ పక్కలో ఒక గజ్జి పుళ్ళతో బాధపడే ఒక కుక్క వచ్చింది. అప్పుడు బాబా మన్సారిమాయిని పిలిచి, ఇదిగో ఈ కుక్కను తీసుకెళ్ళి దానికి బాగా మంచిగా స్నానం పోయి అన్నాడు. అంటే ఆమె, బాబా నేను వచ్చింది మీ సేవకు వచ్చా కానీ అలాంటి ఆ కుక్కకు సేవ చేయటానికి రాలేదు కదా అంది. అజ్ఞానం చూడండి. అంటే ఆయన భగవంతుడని విశ్వాసంతో వచ్చి ఆయన చెప్పిన మాటను బేఖాతరు చేసి, నిర్లక్ష్యం చేసి చేయటంలో అర్థమేంటి? ఇంకా ఆయన దగ్గరికి రావటం ఎందుకు? అప్పుడు బాబా ఆయన ఇచ్చిన ఆ సమాధానానికి, నేను మీ దర్శనం కోసం వచ్చాను మహాత్మా, కానీ ఈ పిండి విసరటానికి రాలేదు అనటంలో బాబా అన్నాడు, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ద దర్శన్ ఆఫ్ ఎ సింపుల్ గ్రైండర్ ఆఫ్ గ్రెయిన్? ఓ పక్కన మహాత్మా అన్నాడు ఆయన, ఇంకో పక్కన పిండి విసరటానికి రాలేదు అన్నాడు. అంటే పిండి విసరటం ఆయన దృష్టిలో చాలా చిన్న పని. అందుకని మరి ఎవరి దర్శనానికి వచ్చావో ఆయన ఏం చేస్తున్నాడు? పిండి విసురుతున్నాడు. పిండి విసరటం చేసే వ్యక్తి నీకు మహాత్ముడైతే ఆయన చేసే పని చేరని ఎలా అవుతుంది? అందుకని బాబా అంటున్నాడు, మరి నువ్వు ఎవరి దర్శనం కోసం వచ్చావు బాబు? ఈ పిండి విసిరేవాడి దర్శనం కోసమే వచ్చావా అని అడిగాడు. అడిగి, ఐ గ్రైండ్ కంప్లీట్లీ దోస్ హూ కమ్ ఫార్ మై దర్శన్. ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాడు బాబా. ఆయన ఎందుకు పిండి విసరమన్నాడో దానికి అసలు విషయం బాబా చెప్తూ, నా దర్శనం కోసం ఎవరు వస్తారో ఈ పిండి విసిరినట్టుగానే వాళ్లను కూడా విసిరేస్తాను అన్నాడు. అదేంటి ఆయనకు అర్థం కాలే. వితౌట్ సచ్ గ్రైండింగ్, నేను అలా మిమ్మల్ని గ్రైండ్ చేయకపోతే, మిమ్మల్ని అలా ఈ జొన్నలను విసిరినట్టుగా విసరకపోతే, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ దర్శన్? నా దర్శనం మీకు ఎలా ప్రాప్తి ఉంది? నేను అడిగింది, యు ఆర్ నాట్ ఇన్ ది లీస్ట్ విల్లింగ్ టు డూ యాజ్ ఐ సే. నేను చెప్పినట్టుగా నా దర్శనానికి వచ్చావు మహాత్మా అంటున్నావు, నేను చెప్పింది చేయటానికి అసలు సుతరాము నీకు ఇష్టం లేదు. సో హౌ కెన్ ఐ గివ్ యూ దర్శన్? నా మాటే వినని వాడికి నేను దర్శనం ఎలా ఇవ్వటం? నా దగ్గరికి వచ్చావు మహాత్మా అన్నావు, నేను ఇది నాతో పాటు విసరు బాబు అంటే విసరటానికి రాలేదు, మీ దర్శనానికి వచ్చాను. ఇంకా మరి నా మాటే వినని వాడికి నా దర్శనం ఎలా ప్రాప్తిస్తుంది, ఎలా ఇవ్వాలి నేను అన్నాడు. అంత మహాత్మా అని ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దర్శనం లేకపోతే, అయితే అప్పుడు బాబా చూశాడు ఇంకా లాభం లేదు అని చెప్పేసి ఆ కాళ్ళు ఇలా పెట్టారు బాబా. ఆ కూర్చొని విసురుతున్నారు కదా, కాళ్ళు ఇలా పక్కకు పెట్టగానే ఆయన కాళ్ళ మీద ఇట్లా తల వంచి దండం పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఆయన దారిని ఆయన వెళ్ళిపోయినాడు. అయితే వెళ్ళిపోయిన తర్వాత బాబా అంటున్నాడు మండలి వాళ్ళతో, అక్కడ ఉన్న వాళ్ళందరితోని,
బాబా చెప్తున్నాడు, ఎంత మూర్ఖుడు వాడు, నేను వాడిని ఒక చెయ్యి వేయరా బాబు అన్నా, వాడు నిజంగా నేను దానికోసం రాలేదు అని అంత నిర్లక్ష్యంగా మాట్లాడకుండా కనీసం వాడికి లోపల ఇష్టం ఉన్నా లేకున్నా వచ్చి కూర్చొని ఒక రౌండ్ తిరగలి నాతో పాటుగా తిప్పినట్టయితే విల్ గ్రైండ్ దోస్ హూ కమ్ ఫార్ మై దర్శన్ అన్నాడు. నేను చేసే పని ఏమిటి, నా దగ్గరికి వచ్చిన వాళ్ళను గ్రైండ్ చేయటం అంటే ఏంటి, ఇక్కడ గ్రైండింగ్ ఏంటి చేయడం, వాళ్ళ లోపల ఉన్నటువంటి కోరికలు, అహంకారం అనే అటువంటి ఆ గింజలను తన కృప అనే అటువంటి ఆ తిరుగలి మీద పిండి చేసేస్తాడట. అంటే ఎన్ని జన్మల నుంచి కరుడుగట్టుకుపోయినటువంటి సంస్కారాల బరువు, సంస్కారాల ఆ గింజలు ఆయన పిండి చేసి ఊదేస్తాడనమాట. అలా చేస్తే ఎన్ని జన్మల ఫలం అది. అలాంటిది ప్రాప్తించాలి అంటే ఎన్ని జన్మలో ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా కూడా దొరకనటువంటి దుర్లభమైనటువంటి భాగ్యం అది. బాబాకు ఆ రోజు మూడు వచ్చింది, అతన్ని చూడగానే మూడు వచ్చింది, అరే ఇతను కానీ నేను చెప్పినట్టు చేస్తే ఇతనికి లోపల ఉన్నటువంటి కోరికలు వీటినన్నిటినీ కూడా గ్రైండ్ చేస్తాను అన్నారు. నేను ఆ శతకంలో రాసినప్పుడు మెహరాబాద్ గురించి రాస్తూ ఇదే బాబా చెప్పిన గ్రైండింగ్ ఏమిటి అంటే దాంట్లో ఆ పద్యంలో రాశాను నేను, కోరికలు కోరి రాకుడీ దరికి మీరు కామ్య రహితుల చేయుటే కార్యమిచ్చట. అక్కడ మెహరాబాద్లో జరిగే గ్రైండింగ్ ఏమిటి అంటే కామ్య రహితుల చేయుటే కార్యమిచ్చట. అంటే లోపల ఉన్నటువంటి కోరికలు పోతే గాని మనం మన ప్రియతముని కృపకు పాత్రులం కాలేము. బాబా నిన్న కొవ్వూరులో చెప్పుకున్న సందేశంలో మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపెనియన్. ఎలా చేస్తావు నువ్వు కాన్స్టెంట్ కంపెనియన్, ఎలా చేస్తావు నన్ను? థింక్ మోర్ ఆఫ్ మీ దాన్ యూ థింక్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. ఇప్పుడు బాబా చెప్పిన మాట కూడా, ఐ లవ్ యూ మోర్ దాన్ యూ కెన్ ఎవర్ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ప్రేమించుకున్న దానికంటే నేను నిన్ను ప్రేమిస్తాను, అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తానంటే అర్థం ఏమిటి అంటే నేనేం ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించుకోవట్లేదు, నా కోరికలను ప్రేమించుకుంటున్నాను, నా అహంకారాన్ని ప్రేమించుకుంటున్నాను. కానీ లోపల ఉన్న నేను అనేవాడిని విడుదల చేయటానికి కావలసిన అసలైనటువంటి ఆ ప్రేమ నాలో లేదు, అది ఆయనకు తెలుసు. అందుకని ఈ గ్రైండింగ్ అనే కార్యక్రమం ఆ జొన్నలు విసిరే దానికి పోల్చి బాబా ఆ పెద్ద మనిషికి ఆ రోజు చెప్తే అతను వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బాబా అన్నాడు, నేను వాడికి బంగారు పళ్ళెంలో ఆఫర్ చేస్తే వాడు దాన్ని రిఫ్యూజ్ చేసి వెళ్ళిపోయాడు అని. అంటే ఇట్ ఈజ్ మై లవ్ దట్ బ్రింగ్స్ యూ టు మీ. బాబా దగ్గరికి వాడు రావటానికి కారణం ఏంటి, బాబా గురించి విన్నాడు, బాబా మహాత్ముడు అనుకున్నాడు. సో ఆ ప్రేమ అతన్ని ఇక్కడికి లాగి తీసుకొచ్చింది. కానీ ఇక్కడ ఆ ప్రేమ లాగి తీసుకొని వస్తే నిజంగా ఆయన మీద ప్రేమ ఉన్నా, నిజంగా నా మీద నాకు నిజమైనటువంటి ప్రేమ ఉన్నా, నిజమైన ప్రేమ ఏంటి, నాలో ఉన్న నన్ను ఈ బంధాల నుంచి విముక్తుణ్ణి చేసి దేనికోసం అయితే పుట్టానో మోక్షార్హంబౌ మానవ జన్మ చేయకుమా వృథ. ఈ జన్మ ఏంటి, మోక్షానికి అర్హమైన జన్మ గనక ఈ జన్మ వచ్చింది. మోక్షాన్ని అడగకపోతే, మోక్షాన్ని కోరకపోతే, కేవలం ప్రాపంచికమైన కోరికలే కోరితే మోక్షార్హంబౌ మానవ జన్మ వృథా చేసిన వాళ్ళమే అవుతాము. చేయకుమా వృథా కాదు, వృథా చేసేసాము అయిపోతుంది. అందుకని బాబా అతని మీద దయ వచ్చింది, ఆయనకి కృప వచ్చింది. ఆయనకి ఒక్కొక్కసారి ఉన్నట్టుండి ఆ కృప అనేది అలా వచ్చేస్తుంది, లహర్. మరి అలా లహర్ వచ్చితేనే కదా ఈ సృష్టి అంతా బయటకు వచ్చింది. సో అలా రావటం మూలాన అతనికి ఆ రోజు బాబా చాలా నిజమైనటువంటి ప్రేమ ఆయనలో కలిగించదలుచుకున్నాడు. ఆయన లోపల ఉన్నటువంటి ఆ కోరికలు, అహంకారం అనే వాటిని ఈ తిరగల్లో వేసి తిప్పేసి పిండి చేయదలుచుకున్నాడు. కానీ అతను దానికి నోచుకోలేదు. ఎందుకంటే అతను నిజంగా అతన్ని అతడు ప్రేమించుకోవట్లా,
అతడు ప్రేమించుకుంటే ఆయనకు అలాగే బాబా అని బాబా చెప్పినట్టుగా వెళ్ళి 2 రౌండ్లు తిప్పి ఆ పిండి విసిరేవాడు. బాబా ఏం గంటల తరబడి విసిరించేవాడు కాదు. ఒక 2 రౌండ్లు తిప్పగానే బాబా ఆ ప్లీజ్ అయిపోయి ఆయన ఆలింగనం చేసుకొని ఆయన్ను టచ్ చేశాడంటే గ్రైండింగ్ అయిపోయేది. కానీ నోచుకోలేదు అతను అన్నాడు. మండలి వాళ్ళకు అప్పుడు అర్థమైంది ఆ గ్రైండింగ్ అంటే ఏమిటి అనేది బాబాకు. అలా ఆయనేమో మహాత్మా అని వచ్చాడు, బాబా దగ్గరికి వచ్చాడు, బాబాను చూడగలిగాడు, దర్శనం పొందాడు, పాదాలకు ప్రణమిల్లి వెళ్ళిపోయాడు. కానీ ఆయన హీ హ్యాస్ బోర్డ్ డౌన్ టు హిజ్ ఓన్ డిజైర్స్ అన్నాడు బాబా. అందుకని వాడి డిజైర్స్ కు బో డౌన్ చేశాడు కనుక హీఈస్ నాట్ లవింగ్ హిమ్సెల్ఫ్. అది బాబా చెప్పేది. ఐ లవ్ యూ మోర్ దాన్ యూ కెన్ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ప్రేమించుకునేదాన్ని వాడు ప్రేమించుకుంటున్నాడు. నేను గొప్ప అనుకున్నాడు, ఈ పిండి విసరటం కోసం రాలేదన్నాడు. దాంట్లో చాలా గొప్పగా ఫీల్ అయినాడు. పిండి విసరటానికి రాలేదనే మాట చెప్పినందుకు తనను తాను గొప్పగా చిత్రీకరించుకున్నానని అనుకున్నాడు. కానీ ఏమైంది, భగవంతుని కృప అలా ఆయన నుంచి రావటానికి సిద్ధంగా ఉన్న దాన్ని పొందకుండా మిస్ అయి వెళ్ళిపోయినాడు. ఎంతటి దురదృష్టం. సో అందుకనే అలా భగవంతుడు పిలిచి భగవంతుడు స్వయంగా ఇద్దాము అని కృప ఆయన యొక్క ఆ లహర్ అలా వస్తే దాన్ని పొందలేని దురదృష్టవంతులు కూడా ఉంటారు. అయితే మరి అదృష్టవంతులు కూడా ఉంటారు, ఆయన కృపకు నోచుకునే అదృష్టవంతులు కూడా ఉంటారు. అదే సమయంలో బాబాకు దగ్గరికి వచ్చినటువంటి ఇంకొక ఉదంతం చూద్దాం. ఎంతట అదృష్టవంతుడు. ఇదేమో దురదృష్టం. ఎందుకంటే అతని యొక్క అహంకారం పలుకుబడి మీద చాలా ఎక్కువ ప్రేమ. కాబట్టి ఆయన తనను తాను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ తనను తాను ప్రేమించటం లేదు. నిజంగా తనను తాను మోసం చేసుకుంటున్నాడు. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. భగవంతుని కృప వర్షించే అవకాశానికి నోచుకొని కూడా దాన్ని మిస్ అయిపోయినాడు, పోగొట్టుకున్నాడు. సో అలాంటి దురదృష్టవంతుడు ఆయన. అయితే ఇక బాబా దగ్గరికి వచ్చిన మొట్టమొదటి పాశ్చాత్య ప్రేమికుడు బ్రిటిష్ వాడు. ఆయన లూయి నెల్మెస్ అనే అతను బొంబాయిలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కుమారుడు. పోలీస్ ఇన్స్పెక్టర్ బ్రిటిష్ అతను బొంబాయిలో వచ్చి అక్కడ డ్యూటీ చేస్తూ అక్కడ ఉన్న ఒక నర్సును పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరి దాంపత్య జీవితం బాగా సాగుతూ ఉంది. అప్పుడు మరి బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకి అన్ని సౌకర్యాలు, అన్ని అధికారాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళు చాలా సుఖంగా వాళ్ళు జీవితాలు గడుపుకున్నారు అప్పుడు. అయితే ఆయన 5 పిల్లలు ఆయనకి. 5 పిల్లల్లో చివరి వాడు ఇతను లూయి నెల్మెస్. చార్లెస్ నెల్హామ్స్ అని కూడా కొన్ని చోట్ల ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు. బట్ లూయి నెల్మెస్ అని మనకు లార్డ్ మెహర్లో ఉంది. లూయి నెల్మెస్ అనే అతను కూడా బాగా మంచి కుటుంబంలో పుట్టాడు. బ్రిటిష్ కుటుంబంలో కనుక గౌరవంగా పెరిగాడు, చదువుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు 2 పిల్లలు. 1919లో ఆయన పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు అయినారు. అయిన తర్వాత ఒకరోజు ఆయన, కానీ అతనికి వీటిపైన ఎక్కువగా మమకారం లేదు, ప్రాపంచిక జీవితం మీద మమకారం లేదు. ఏదో లోపల తెలియని తపన ఆయనకి. ఆధ్యాత్మికత అంటే ఆయనకేమో తన కోరికల మీద, పేరు ప్రతిష్టల మీద, అహంకారం మీద ప్రేమ. ఈయనకు వాటి మీద లేదు. బ్రిటిష్ ఆఫీసర్ కొడుకైనా ఆయనకి ఏ రకమైనటువంటి గొప్పతనం లేదు. సాధారణమైన జీవితాన్ని గడుపుతూ అతను లోపల తెలియని తపనను అనుభవిస్తున్నాడు. అలా ఉండి ఒకరోజు చర్చిలో వెళ్ళి ప్రార్థనలో పాల్గొని జీసస్ క్రైస్తు వైపు అలా చూశాడు. అలా చూడగానే తదేకంగా చూస్తున్న ఆయనకి జీసస్ క్రీస్తు ఒక సుందరమైనటువంటి వదనం కనిపించింది, అందమైనటువంటి రూపం కనిపించింది. అది చూసి తన్మయుడైపోయాడు. ఎవరా ఇతను అన్నాడు. ఎందుకంటే అప్పటికి ఆయన ఎవరో తెలియదు ఆయనకి. కనిపించింది. అయితే ఏమైంది, ఇతనికి ఆధ్యాత్మికత మీద బాగా ఎక్కువ మక్కువ ఉంది గనక
అతను పూనాలో వచ్చాడు. పూనాలో ఉన్నాడు కనుక అప్పుడు పూనాలో ఏం చేశాడు అతను, సదాశివ్ పటేల్ ఇంట్లో బాబా అక్కడ ఆయన ఇంటి పైన ఫస్ట్ ఫ్లోర్లో సత్సంగాలు జరిపేవారు బాబా. అప్పుడు 1923 అంటే మంజిలే మీమ్ అయిపోయింది. ఉపాసిని మహారాజ్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత సదాశివ్ పటేల్ బాబాకు అన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కుటీరం నిర్మించి అక్కడ ఉండటం, కుటీరం నుంచి మళ్ళీ మంజిలే మీమ్కు వెళ్ళిపోవటం, మంజిలే మీమ్ నుంచి వచ్చిన తర్వాత సదాశివ్ పటేల్ ఇంట్లోనే బాబా తన ఇంటికి వెళ్ళి అక్కడ ఇంట్లో ఉండలేదు, కుటీరంలో ఉండటము, లేదా ఇక్కడ సదాశివ్ పటేల్ ఇంట్లో పైన దాని అక్కడ సత్సంగ కార్యక్రమం అంటే తన యొక్క పోగు చేసుకున్న శిష్యులందరితో అక్కడ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఇంకా అక్కడి నుంచి మెహరాబాద్కు వెళ్ళాలి. మెహరాబాద్కు వెళ్ళే ప్రయాణానికి ముందు మెహరాబాద్కు వెళ్ళడం కూడా అయిపోయింది. వెళ్ళటం 23 మేలోనే బాబా వెళ్ళాడు. వెళ్ళి వచ్చిన తర్వాత ఈయన కలిసింది సదాశివ్ పటేల్ ఇంట్లో డిసెంబర్ 1923లో ఈ నెల్మస్ అనే ఆయన బాబా దర్శనం చేసుకున్నాడు. ఎప్పుడైతే బాబాను చూశాడో చర్చిలో జీసస్ క్రీస్తుకి తనకు మధ్యలో కనిపించిన ఆ ఆకారం ఇది సేమ్. ఓహో, ఆ రోజు దర్శనం ఇచ్చింది మెహర్ బాబానేనా అంటే వెంటనే ఆయనకు ఎలాంటి అనుభూతి కలిగిందంటే ఆ జీససే ఇప్పుడు ఈ రూపంలో వచ్చాడన్నమాట అనే అటువంటి విశ్వాసం కలిగింది. ఆ 23 డిసెంబర్లో ఎప్పుడైతే బాబా దర్శనం చేసుకున్నాడో బాబాను వేడుకున్నాడు, బాబా ఇంక నేను వచ్చి మీతోనే ఉండిపోతాను, మీరు నన్ను మీ మండలి వారితో ఉంచుకొని అక్కడే ఉండే అటువంటి అదృష్టాన్ని నాకు ఇవ్వండి అన్నాడు. బాబా అన్నాడు, సరేలే, నేను సమయం వచ్చినప్పుడు పిలుస్తాను, ఓపిక పట్టు, వెయిట్ అన్నాడు, కొంత వేచి ఉండు అన్నారు. అలాగే ఉన్నాడు ఆయన 23లో. 2 సంవత్సరాలు గడిచింది. 2 సంవత్సరాలకు లోపలే 1.5 సంవత్సరాలు. జూన్ 1925 బొంబాయిలో దర్శనం ఇచ్చినప్పుడు బాబా ఇతను మళ్ళీ బాబా దర్శనానికి వెళ్ళాడు పూనాలో. పూనాలోనే దర్శనం చేసుకున్నప్పుడు మళ్ళీ బాబాను వేడుకున్నాడు, బాబా నేను అది ఎప్పుడు ఈ దర్శనం అక్కడ బాబా ఇచ్చింది 19th జూన్ 1925 మౌనాన్ని ప్రారంభించడానికి ఒక 20 రోజుల ముందు ఆ దర్శనంలో ఈయన, ఎందుకంటే ఇంకా ఆయనకు లోపల అదే తపన ఉంది, ఆ దర్శనం చేసుకున్నాడు. మరి అతను బ్రిటిష్ అధికారి కొడుకు, ఆయన బ్రిటిష్ పౌరుడే. అయితే అతను బాబాని ఎప్పుడైతే వేడుకున్నాడో బాబాకు తెలుసు, ఎందుకంటే ఆయనకు ఇన్ అండ్ అవుట్ తెలుసు కదా ఎవరు ఏమిటి అనే విషయం. సో అలా వెయిట్ చేయించి 1.5 సంవత్సరం పాటు ఆయన ఆ వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన లోపల తపన ఎంతగా పెరిగిపోయిందో బాబాకు తెలుసు. అందుకని బాబా అన్నట్టుగా ఐ లవ్ యూ మోర్ దాన్ యూ కెన్ ఎవర్ లవ్ యువర్ సెల్ఫ్. సో ఆయన అన్నాడు, ఓకే నౌ వచ్చి మెహరాబాద్లో నాతో ఉండిపోవటానికి నేను అనుమతిస్తున్నాను అన్నాడు. ఎప్పుడు 19th జూన్ 1925. సో మరునాడు అంటే 20 జూన్ 1925 రోజున ఆయన భార్య పిల్లలను వాళ్ళను వదిలేసి, వాళ్ళకు చెప్పేసి ఇంకా అన్నీ వదిలేసి వచ్చి బాబా దగ్గర చేరిపోయాడు. ఫస్ట్ బ్రిటిష్ మ్యాన్ అంటే ఫస్ట్ వెస్టర్నర్, పాశ్చాత్య ప్రేమికుల్లో మొట్టమొదటి వాడు ఆయన క్రిస్టియన్. అక్కడ అప్పటికి ఈ బాబాకు మొట్టమొదటిసారి బాబా మెహరాబాద్కు వచ్చినప్పుడు నీళ్లు చేదుకోవటానికి ఒక బకెట్ తాడు ఇచ్చినతను గంగారాం పవార్, ఆయన్ని అజోబాని, ఆయన కూడా బాబా మండలిలో చేరిపోయాడు. ఆయన కార్పెంటరీ వర్క్ చేస్తుండేవాడు. బాబా టేబుల్ అవి అన్నీ చేయటానికి ఆయనే కార్పెంటర్గా పనిచేశాడు. ఆయన క్రిస్టియను. ఇతను క్రిస్టియనే కాకుండా పాశ్చాత్య ప్రేమికుడు, మొట్టమొదటి పాశ్చాత్య ప్రేమికుడు లూయి నెల్మెస్. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత వీళ్ళు మండలి వాళ్ళు, అతను కొంచెం వెస్టర్నర్ కదా, వీళ్ళందరేమో
భారతదేశ వాళ్ళు కనుక వీళ్ళకి అన్ని రకాలైనటువంటి కష్ట సుఖాలు అలవాటు కనుక అతన్ని ఏదో ప్రత్యేకంగా చూడాలి అన్నట్టుగా కొంచెము అతనికి ప్రత్యేకత చూపిస్తుంటే ఒకరోజు బాబా పిలిచి సెటిల్ అయిపోయావా, బాగానే ఉన్నావా అంటే, లేదు బాబా, మీ మండలి వాళ్ళు వాళ్ళతో సమానంగా నన్ను చూడటం లేదు అన్నాడు. చూడండి ఎంతటి ప్రేమ, ఎంతటి తపన ఆయన లోపల ఉందో. అదేంటి అని మండలి వాడిని అడిగారు. ఏం లేదు బాబా, అతను వెస్టర్నర్ కదా, అందుకని మేము తినే ఇంత లావు బాక్రీలు కాకుండా మెత్తటి రొట్టె కొంచెం ఇది దీంట్లో ఆయనకి కాస్త ఇది చేద్దామని చూస్తే మరి అతనేమో ఇలా అంటున్నాడు అంటే, లేదు బాబా, వాళ్ళు తినేది నాకు పెట్టడం లేదు, నాకేదో ప్రత్యేకంగా పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఐ వాంట్ టు బి, నేను వాళ్ళతో సమానంగానే వాళ్ళు ఏది తింటే అది ఉండటం, వాళ్ళు ఎలా ఉంటే అలా ఉండటమే నాకు ఇష్టము అన్నాడు. సరే ఓకే అని మండలి వాళ్ళకి చెప్పారు బాబా, మీరు ఎలా ఉంటారో, మీరేం చేస్తున్నారో అలాగే ఆయనకు చేయండి అని. అప్పుడు మండలి వాళ్ళ జీవితాలు ఎంత అంటే బేర్ నెసెసిటీస్. అక్కడ మెహరాబాద్లో చలి ఎక్కువ ఉంటుంది, మనందరికీ తెలుసు కదా. వాళ్లకు కింద మండలి హాల్లో కింద పడుకునేవాళ్ళు. వాళ్ళంతా కింద పడుకుంటే కప్పుకోవటానికి ఏమిటి వాళ్ళది, 2 గన్నీ బ్యాగ్స్, అంటే ఈ బోరాలు అని అంటారు, సంచులు, గోనె సంచీలు, 2 సంచీలను ఒక దీనిలాగా కుట్టి అది కప్పుకునే వాళ్ళట. ఈయనకు కూడా అదే ఇచ్చారు. ఆ గోనె సంచీలతో చేసినటువంటి బ్లాంకెట్, అది ఆ రోజుల్లో వాళ్ళకి అదో గొప్ప, అది కప్పుకొని పడుకునే వాళ్ళట. సో అంటే వాళ్ళ జీవితాలు ఎలా గడిపారో, భగవంతుని కోసం గడిపే జీవితాలు. మరి చూడండి, ఫస్ట్ వచ్చినటువంటి పెద్ద ఆయన, నేను పిండి విసరటానికి రాలేదు, నేను మీ దర్శనానికి వచ్చాను అన్నాడు. ఈయన ఈ ఫస్ట్ వెస్టర్నర్ లూయి నెల్మెస్, ఆయన అంటాడు, బాబా, నన్ను మండలి వాళ్ళు వాళ్ళతో సమానంగా చూడటం లేదు. సమానంగా చూడటం లేదంటే ఏదో తక్కువైందని చెప్పాలి, కానీ వాళ్ళకంటే నాకేదో ఎక్కువ చేయాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు, అది అక్కర్లేదు అన్నాడు. సరే అన్నాడు. ఆ రోజు నుంచి అతను కూడా వాళ్ళు తినే బాక్రీ అవే తినేవాడు ఆయన. మరి దానికోసమే కదా బాబా పిండి విసరటం ఇదంతా కార్యక్రమం. ఆ బాక్రీలు అవి వాళ్ళు ఏది తింటే అదే ఈయనకు ఆ రోజు నుంచి పెట్టడం మొదలు పెట్టారు. ఆయన అన్నాడు, మీలాగా నేను కూడా కష్టపడి పనిచేస్తాను అన్నాడు. కష్టపడి పనిచేస్తాను అంటే మండలి వాళ్ళు అన్నారు, వద్దు బాబు అన్నారు, కానీ వినలేదు ఆయన. అప్పుడు ఆయన ఏమన్నాడు, అప్పుడు పైన నీటి సౌకర్యం లేదు, కింది నుంచి కావడిలో 2 కుండలు పెట్టుకొని ఆ 2 కుండల కావడిని భుజం మీద పెట్టుకొని పైకి మోసి తీసుకెళ్లేవాళ్ళు మండలిలో ఎవరో ఒకరు. ఆ పని చేస్తూ ఉంటే ఇతను అన్నాడు, నేను ఆ పని చేస్తాను అన్నాడు, ఈ లూయి నెల్మెస్. అంటే వాళ్ళన్నారు, వద్దు బాబు వద్దు, ఆయన కొంచెం సుకుమారమైన శరీరం కదా, పాశ్చాత్య ప్రేమికుడు, బ్రిటిష్ అధికారి కొడుకు అని వద్దంటే వినలేదు ఆయన. ఆ కావడి తీసుకొని బాబా దగ్గరికి అక్కడికి వెళ్తూ ఉంటే బాబా చూశాడు. వీళ్ళు మండలి వాళ్ళు ఎవరు గమనించలేదు, బాబా గమనించాడు. ఇలా రా అని చెప్పి చూస్తే ఆయన షూస్ వేసుకున్నాడు. ఆ షూస్ అరిగిపోయాయి. ఒక షూ అరిగిపోయి దానిలోంచి గాజు ముక్క గుచ్చుకొని సెప్టిక్ అయింది. దాంతోని కుంటుతూ నడుస్తూ ఉంటే అప్పుడు బాబా పాద్రిని పిలిచి, చూడు ఆయన ఎలా ఉన్నాడో, అది గమనించలేదా మీరు, దానికి ట్రీట్మెంట్ చేయండి అన్నారు. ఆ ట్రీట్మెంట్ చేశారు. అయితే ఐ లవ్ యూ మోర్ దాన్ యూ కెన్ ఎవర్ లవ్ యువర్ సెల్ఫ్ అనే బాబా మాటలో చూడండి ఇంకా ప్రేమ ఎలా ఉంటుంది. ఆ రోజుల్లో బాబా దగ్గర బాల్ అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. బాబా యొక్క అక్షర ఫలకాన్ని మోసుకొని బాబా వెంట తిరుగుతూ ఉండేవాడు. బాబా ఒకరోజు ఉన్నట్టుండి అతని మీద, ఇతను సరిగ్గా చేయటం లేదు, కోపంగా, ఇతన్ని నేను ఈ రోజు నుంచి నా డ్యూటీలో పెట్టుకోను, ఇతన్ని తీసేయండి అన్నాడు. అందరికి అర్థం కాలే, ఎందుకు బాబా ఎవరు ఎప్పుడు అలా చేయరు, పిల్లలంటే ఇష్టం కదా బాబాకు, ఎందుకు ఇట్లా ఆ బాల్ అనే కుర్రవాడిని బాబా వద్దంటున్నాడు అని వాళ్ళకి అర్థం కాలే. వద్దని అతన్ని పంపించేసి బాబా అన్నాడు, నౌ ఐ వాంట్ లూయి నెల్మెస్ టు బి మై అటెండెంట్ అన్నాడు. ఆయనకు ఎంతటి భాగ్యాన్ని ఇచ్చాడంటే ఇంకా బాబాతోనే ఎక్కువ సమయం గడిపేలాగా తన అటెండెంట్గా చేసుకున్నాడు. ఎందుకంటే బాబాకు తెలుసు
అతనిక ఉండేది కొద్ది రోజులే అని. ఆయనకే తెలియదు. అది లవింగ్, ఐ లవ్ యూ మోర్ దాన్ యూ కెన్ ఎవర్ లవ్ యువర్ సెల్ఫ్ అంటే చూడండి, మన విషయం మనకే తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఈ లూయి నెల్మెస్ అనే అతను కొద్ది రోజుల్లో ఇంకా ఆయన బాబాలో చేరబోతున్నాడు, అంటే ఆయన మరణిస్తాడు అనే విషయం బాబాకు తెలుసు, కానీ ఆయనకు తెలియదు. అందుకని ఆ కుర్రవాణ్ణి తన దగ్గర ఉన్న అటెండెంట్ను తీసేసి ఈ నెల్మెస్ను తన దగ్గర పెట్టుకున్నాడు. పెట్టుకోవటం వల్ల ఏమైంది, అతనికి బాబా దగ్గరే ఉండే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఆ సెప్టిక్ వల్ల ఆయనకు జ్వరం వచ్చింది, హాస్పిటలైజ్ అయినాడు. బాబా వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ఒకరోజు అతన్ని బాగా అన్వయించి ఆయన అన్నాడు, బాబా మీరు వచ్చి నా దగ్గర కూర్చొని పరామర్శించారు, ఇక నాకేం అక్కర్లా, నాకు ఇది నయమైనా కాకున్నా నాకు ఏం పర్వాలేదు అన్నాడు. అప్పుడు బాబా అన్నాడు, మండలి వాళ్ళకి చెప్పి, పాద్రీవును పెండు అప్పుడు హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళకి హీ విల్ బి రిలీవ్ టుమారో అన్నాడు. వాళ్ళు అనుకున్నారు నిజంగానే రేపు పొద్దుటికి అతనికి న్యాయం అయిపోయి మళ్ళీ లేచి తిరుగుతాడు అనుకున్నారు వాళ్ళు. పొద్దున్నే అతను మరణించాడు. దానికి ముందే బాబా దానికి ఏర్పాట్లు కూడా చేశాడు. బింగార్ అనే చోట క్రిస్టియన్ సిమెట్రీ ఉంది, అక్కడ ఈయనకి చెప్తే ఆయనకి కాఫిన్ చేసి తీసుకొచ్చి అతన్ని తీసుకెళ్ళి, ఎందుకంటే బ్రిటిష్ పౌరుడు కదా, అలాగే అక్కడ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి అక్కడ జరగాల్సిన తంతంతా అలా జరిపించారు. జరిపించిన తర్వాత బాబా అన్నాడు, ఎస్ హీ హ్యాజ్, అంటే మామూలుగా అంటే బాబా ఏం చెప్పేవాడు, హీ హ్యాస్ కమ్ టు మీ అని చెప్పేవాడు, కానీ ఇక్కడ ఆయనకు ఇంకా సర్వ్ చేసే అవకాశం బాబా ఇవ్వదలుచుకున్నాడేమో. చెప్పాడు, హీ హ్యాస్ డ్రాప్డ్ హిజ్ బాడీ బట్ హీ హ్యాస్ స్టిల్ హ్యాస్ హిజ్ మైండ్, అతని మైండ్ ఉంది, అందుకని ఆయన మళ్ళీ పుట్టి నా దగ్గరికి వస్తాడు అన్నాడు. హీ విల్ కమ్ టు మీ అంటే రెండు రకాలు, ఒకటేమో జనన మరణ చక్రాన్ని నుంచి విముక్తి పొంది బాబాలో చేరిపోవటం ఒకటైతే, మళ్ళీ పుట్టి బాబా దగ్గరికి వచ్చి బాబా సేవ చేసుకోవటం కూడా హీ విల్ కమ్ టు మీ అనే దాంట్లో బాబా ఆ రెండు అర్థాలుగా చెప్పేవారు. అలా ఆ ధన్యుడు. అందుకని ఆయన ప్రేమకు పాత్రలం అయిపోయి ఆయన తన దగ్గరికి పిలుచుకున్నా కూడా ఆయన కృపను పొందే పాత్రత, అది కొంతమంది ఆ అవకాశం వచ్చి కూడా వదులుకునే వాళ్ళు ఆ పెద్ద మనిషిలాగా అయితే, మరి దానికోసం వేచి చూసి బాబా ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఆయన దగ్గర సేవ చేసే భాగ్యాన్ని పొందేవాళ్ళు. ఆ సేవ చేసే దాంట్లో నేను చేస్తున్నాను అంటే గోవిందా 100 అక్కడ. కానీ అలా లేకుండా వెస్టర్నర్ అయి ఉండి కూడా అందరితో సమానంగా ఉండి బాబా కృపకు పాత్రుడైనటువంటి అతను. అందుకని ఆ కృపకు పాత్రులం కావటం అనేది కూడా మన అదృష్టమే. అలా ఆ రెండు విషయాలు ఇవాళ చెప్పుకోవటానికి మనకు బాబా ఇచ్చిన అనుమతి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై ఓ సార్, నేను మీ దాని గురించి చెప్పేంత వాడిని కాదు, కాకపోతే మీరు ఎప్పుడు చెప్తుంటారు బాబా ఇగో సత్యం అని చెప్పి, ఆ రెండు విషయాలు చాలా చక్కగా దానికి వర్తించాయని అనుకుంటున్నాను సార్. ఫస్ట్ చెప్పిందేమో ఆయనేమో ఆ తెగలు విసరణ అన్నాడు, రెండో దాంట్లోనేమో మనసారి మా ఆయన అలా చేయమని అలా చేయన్నారు. అది ఇప్పుడు ఈయన ఫారినర్ గురించి చెప్పారు, అతను చాలా సింపుల్ లైఫ్ గా ఉండడానికి ఆయన ఎంతో ఇష్టపడ్డాడు, అది చాలా చక్కగా చెప్పారు మీరు. చాలా ధన్యవాదాలండి. జయబాబు రామకృష్ణ గారు, జయబాబు గారు. ఇప్పుడు ఈ రోజు మూర్తి గారి బర్త్డే సార్, ఆయన వస్తే మీ చేత శుభాకాంక్షలు చెప్పిద్దాం అనుకున్నాను. గ్రూప్ లో మూర్తి గారు రాలేదు, సో ఇప్పుడు మీరు చెప్తారేమో అనుకున్నా, ఆయన వచ్చి విషెస్ చెప్పిద్దాం మీ చేత. ఓకే ఓకే ఓకే. జయబాబు సార్. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఒక సంకేతం చేయాలండి. టీవీ ఆనంద్ కుమార్ గారు ఒక సంకేతన. ఆనంద్ కుమార్ గారు. जय मेहर बाबा सर। जय बाबा चेन सर। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ప్రేమ కటే శాశ్వతమని చాటితివయ్యా, ప్రేమించే గుణము మాకు నేర్పితివయ్యా. ప్రేమ కటే శాశ్వతమని చాటితివయ్యా, ప్రేమించే గుణము మాకు నేర్పితివయ్యా. మెహరీసా హృదయేసా
పరమేశ జగదీశ మెహరీశ హృదయేశ పరమేశ జగదీశ ప్రేమొకటే శాశ్వతమని చాటితివయ్యా ప్రేమించే గుణము మాకు నేర్పితివయ్యా మహి ప్రేమల విలువలు దిగదారినవనుచు మితి మీరిన స్వార్థము విహరించినదనుచు మహి ప్రేమల విలువలు దిగజారినవనుచు మితి మీరిన స్వార్థము విహరించినదనుచు మహిలో అరుదెంచినావు ప్రేమ స్వరూపా మహిలో అరుదెంచినావు ప్రేమ స్వరూపా మాయా మమతల మాటున దైవ స్వరూపా మాయా మమతల మాటున దైవ స్వరూపా ప్రేమొకటే శాశ్వతమని చాటితివయ్యా ప్రేమించే గుణము మాకు నేర్పితివయ్యా మాయా మోహములు అంతరించే వరకు నీ వారము కాలేమని వివరించావు మాయా మోహములు అంతరించే వరకు నీ వారము కాలేమని వివరించావు తరమా నీ కరుణ లేక ఈ జీవులకు తరమా నీ కరుణ లేక ఈ జీవులకు మాయకు ఆవల మనుగడ సాగించుటకు మాయకు ఆవల మనుగడ సాగించుటకు ప్రేమొకటే శాశ్వతమని చాటితివయ్యా ప్రేమించే గుణము మాకు నేర్పితివయ్యా మెహరీషా హృదయేశ పరమేశ జగదీశ మెహరీష హృదయేశ పరమేశ జగదీశ ప్రేమొకటే శాశ్వతమని చాటితివయ్యా ప్రేమించే గుణము మాకు నేర్పితివయ్యా ప్రేమించే గుణము మాకు నేర్పితివయ్యా జై బోలో తార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అండి అందరికి జై జై బాబా మెహర్ అండి. బాబా అండి అక్కడ థ్యాంక్ యూ అండి జై బాబా అండి. మూర్తి గారు మీకు బర్త్డే శుభాకాంక్షలు సార్. ఇప్పుడే రాంగ్ స్టార్ లెఫ్ట్ అయ్యారు. మీకు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. జై బాబా మూర్తి గారు. తర్వాత ఇప్పుడు సంకీర్తనలో సిద్ధలక్ష్మి గారు ఒక సంకీర్తన చేయండి. సిద్ధలక్ష్మి గారు. సిద్ధలక్ష్మి గారు. జై బాబా అండి అందరికి జై బాబా అవతార్ మెహర్ బాబా की जय భజనే జీవముగా నీ జపమే ప్రాణముగా నిన్నే వేడెదరా నన్నెన్నడు వీడకురా మెహరు భజనే జీవముగా నీ జపమే ప్రాణముగా నిన్ను మది నుంచి నిన్ను మది నిలిపిన భువి నెరుగని ఆనందము నిన్ను మది నుంచి నిన్ను మది నిలిపిన భువి నెరుగని ఆనందము
అచలముగా నిలవాలి, జీవితమే పండాలి. అచలముగా నిలవాలి, జీవితమే పండాలి. మా జీవితమే పండాలి. భజనే జీవముగా, నీ జపమే ప్రాణముగా. నిన్నే వేడెదరా, నన్నెన్నడు వీడకురా. మెహరు భజనే జీవముగా. ఎంతగా వేడిన వినవేమి, ఎంతని పిలిచెదమో బాబా. ఎంతగా వేడిన వినవేమి, ఎంతని పిలిచెదమో బాబా. ప్రతినిత్యం నీ భజనే విడువక మానక చేసెదము. ప్రతినిత్యం నీ భజనే విడువక మానక చేసెదము. భజనే జీవముగా, నీ జపమే ప్రాణముగా. నిన్నే వేడెదరా, నన్నెన్నడు వీడకురా. మెహరు భజనే జీవముగా. మెహరు ప్రేమ గీతాలతో, మెహరుని నామ జపములతో. మెహరు ప్రేమ గీతాలతో, మెహరు నామ జపములతో. ఒకే పాటగా ఒకే మాటగా జీవితమంతా గడిపెదము. ఒకే పాటగా ఒకే మాటగా జీవితమంతా గడిపెదము. మా జీవితమంతా గడిపెదము. భజనే జీవముగా, నీ జపమే ప్రాణముగా. నిన్నే వేడెదరా, నన్నెన్నడు వీడకురా. మెహరు భజనే జీవముగా, నీ జపమే ప్రాణముగా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అప్పారావు గారు. అందరికీ జై బాబా. జై బాబు అండి. మన మేయర్ దినేష్ ఒక సంకేతం చేయమ్మా. మేయర్ దినేష్ జై బాబా అంకుల్. చేయమ్మా ఒక సంకేతం. అవతార్ మెహర్ బాబా కీ జై. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారలే దైవం అనరయ్యా, అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా మెహర్ బాబా. జై బాబా బాబా జై బాబా, బాబా జై బాబా, బాబా మెహర్ బాబా. బాబా మెహర్ బాబా, బాబా మెహర్ బాబా. పుట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి గొనిపోయేది ఆ ఒక్కడే. తలరాతలు వ్రాసేది ఆతడే, ఆతని శక్తి
శక్తిని సామర్థ్యాన్ని అరయగతగునా తప్పు కదా దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా వేదాలు పొగడగలేని సర్వేసుని సురలైన చూడగలేని సర్వాత్మని మేధస్సుతో గ్రహించగలమా జపతప ధ్యానాదులతోనైనా చేజెక్కించుకోగలమా దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా అవతారుడై వచ్చాడు ఆ దేవుడు మెహేరు బాబా పేరున మహితాత్ముడు ప్రేమొక్కటే సందేశమంటూ సందేహాలను తొలగించాడు మెహర శ్రీగాద్యుడు దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా ధన్యులయ దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అంకుల్ అందరికీ జై జై బాబు చాలా చక్కటి సంకేతం చేశావు. ఇప్పుడు మన మూర్తి గారు ప్రేయర్ చేస్తారు. మూర్తి గారికి హ్యాపీ బర్త్డే సార్. మూర్తి గారు జై బాబా. జై బాబా. హ్యాపీ జై బర్త్డే బాబా. అందరి తరఫున చెప్తున్నామండి. రామకృష్ణ గారు కూడా మీకు ఇప్పటిదాకా ఉన్నారు, ఆయన చెప్తాం అనుకుని మీరు లేట్ గా ఓకే జాయిన్ అయినారు. ఓకే ఓకే సార్ స్టార్ట్ ఓకే చేయండి, సార్ ప్రేయర్ చేయండి. ఓకే సార్. అవతార్ మెహర్ బాబా की జై. ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరింగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశం లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటనూ గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందు ఉన్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకములలోనున్నావు, ముల్లోకములకు ఆవలగూడనున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజదాన్, అహూరు మజ్ద,
ప్రీతముడైన భగవంతుడవు, నీవు ఏజద్దనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇల్లా ఇల్లిల్లా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమునకు మా ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికియుండరాని పలికిన ప్రతి మాటకును, చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా పరులకు నాశనమనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగ చేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీచ్ఛానుసారము చేయిజాలక నిరంతరము విఫలుల మగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ఓ ప్రియదైవమా, మేము నీతో ఐక్యతార్హులమగనంత వరకు నిన్ను అధికాధికముగా, అత్యంతాధికముగా, ఇంకనూ అధికముగా, ఎంతో అధికముగా ప్రేమించినట్లా మాకందరకును సహాయము చేయము. మరియు బాబా కొంగును చిట్ట చివరి వరకు దృఢముగా పట్టుకుని ఉండుటకై మాకందరకును సహాయము చేయము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా సార్ మూర్తి గారు. బాబా ప్రార్థన మీ బర్త్డే నాడు చేశారు, వెరీ హ్యాపీ. జై బాబా. ఇప్పుడు మా ఒక్కరికి పాడటానికి అవకాశం ఉంటుంది. సిద్ధలే ఈమె విశాలి గారు, విశాలి భర్తం. ప్రేయర్ అయిపోయింది కదండి, సరే నామం చేస్తే సరిపోతుంది శ్రీజ కదా అందరూ. ఏమండి? హలో జై బాబా. ప్రేయర్ చేయించారు కాబట్టి అందరికి, చాలా ఉన్న వాళ్ళందరికీ నామం చేయించండి సార్, సరిపోతుంది. సరే సార్, సరే సార్, సరే సార్. జై బాబా, జై బాబా. ఉన్నవాళ్ళు నామం చేయించమంటే బాలరాజు గారు మీరు ఒక 2 నిమిషాలు, మళ్ళీ గాంధీ శ్రీజ శ్రీజ గారు ఒక 2 నిమిషాలు నామం చేయండి ఇద్దరు. నామం. జై బాబా. मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा। सच्चिदानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा सर। జై బాబా అండి. చేయండి విజయలక్ష్మి గారు 2 నిమిషాలు నామం.
अवतार मेहर बाबा की जय। हरे मेहर, हरे मेहर, मेहर मेहर, हरे हरे, हरे बाबा, हरे बाबा, मेहर बाबा, हरे हरे, हरे मेहर, हरे मेहर, मेहर मेहर, हरे हरे, हरे बाबा, हरे बाबा, मेहर बाबा, हरे हरे, हरे मेहर, हरे मेहर, मेहर मेहर, हरे हरे, हरे बाबा मेहर बाबा, हरे हरे, हरे मेहर मेहर मेहर, हरे हरे, हरे बाबा मेहर बाबा, हरे हरे, हरे मेहर मेहर मेहर, हरे हरे, हरे बाबा मेहर बाबा, हरे हरे, हरे मेहर मेहर मेहर, हरे हरे, हरे बाबा मेहर बाबा, हरे हरे, हरे मेहर मेहर मेहर, हरे बाबा मेहर बाबा, हरे हरे, अवतार मेहर बाबा की जय। జై బాబు అండి. చాలా చక్కగా నామం చేశారు. ఇప్పుడు శివరవీందర్ గారు హారతి చేయాలండి. శివరవీందర్ గారు హారతి చేయండి. శివరవీందర్ గారు హారతి చేయండి. జై బాబా. అరుణ గారు, అరుణ గారు హారతి చేయండి. సరే, జై బాబా. శారద గారు హారతి చేయండి. శారద గారు, जय శారద बाबा గారు जय ఉన్నారా? जय చేయండి, बाबा హారతి చేయండి, చేయండి. जय बाबा। अवतार मेहर बाबा की जय। O glorious eternal ancient one, your face is a bright transcendental sun, light in this dark world and earth your savior. My heart may here I give to you to keep. Creator at creationless you are, truth and truth's body, divine avatar, who through compassion the three worlds maintains, destroy this ignorance that life sustains. These five lights are the whirling spokes of breath of the world will that bears me unto death. Unless you who are infinitely kind break the wheels of which is conditioned mind. Incense is my love, these fruits my art, which to please you I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining hour. You are myself, I sing to you in a praise and beg your love to bear me through the days till you, the ever living perfect one, illume my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय।
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। परात पर पर ब्रह्म परमात्मा అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. అప్పారావు గారు థ్యాంక్ యూ. అందరికి జై బాబా. జై బాబు అండి, చాలా చక్కటి హారతి. నాకు బాగా ఇష్టమైన హారతి ఇది. చాలా బాగా పాడారు మీరు. జై బాబా. జై బాబా. థ్యాంక్ యూ. ఈ రోజు కార్యక్రమం బాగా ముగిసిందండి. స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా రామకృష్ణ స్పీచ్ అదిరింది. ఇవన్నీ బాగున్నాయండి. జై బాబా. ఈ మళ్ళీ అందరూ అవతార్ మెహర్ బాబా గ్రూప్ లోకి జాయిన్ అవుతారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై బాబా అండి.